హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 17th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో కొన్ని మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో జాగ్రత్త చూడండి. సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే కాంజుగేట్ పాయింట్స్. ఓకే, సో డెఫినేషన్ చదువుతున్నా. 2 points P and Q are said to be conjugate points if polar of point P passes through polar of point Q. ఓకే, సో ఇందులో మనకి రెండు టర్మ్స్ ఇంపార్టెంట్ టర్మ్స్ కనిపిస్తున్నాయి. ఏంటివి అవి? పోల్, పోలార్. ఓకే, మీరు ఈ 2 టర్మ్స్ తోటి ఫెమిలియర్ లేకపోయారు అనుకోండి మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. సో ఎవరైతే పోల్, పోలార్ తెలియదు అనుకుంటున్నారో వాళ్ళు నా ప్రీవియస్ వీడియో చూసి రండి, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సింపుల్గా పి అంటే ఏంది? పోల్, పోల్ అంటే పాయింట్, పోలార్ అంటే లైన్. అవునా కదా మనం డిస్కస్ చేసినప్పుడు. సో PQ కాంజుగేట్ పాయింట్స్ అని ఎప్పుడు అంటాం? సో ఇక్కడ ఒక పాయింట్ని తీసుకున్నాం చూడండి P, ఇక్కడ ఒక పాయింట్ని తీసుకున్నాం చూడండి Q. ఈ 2 పాయింట్స్ని మనం కాంజుగేట్ ఎప్పుడు అంటామంటే, ఈ పోల్ ఉందా, ఈ పోల్కి ఒక పోలార్ ఉంటుంది కదా, ఎస్, ఆ పోలారే ఈ లైన్. సో ఈ లైన్ అనేది ఎట్లా పాస్ అవుతుంది చూడండి, క్యూ నుంచి పాస్ అవుతుందా లేదా అంటే, ఈ పాయింట్ P యొక్క పోలార్ అనేది క్యూ నుంచి పాస్ అవుతుంది. సిమిలర్గా ఇప్పుడు ఈ క్యూకి కూడా ఒక పోలార్ ఉంటుంది కదా, ఈ పోల్కి కూడా ఒక పోలార్ ఉంటుంది కదా, ఆ పోలార్ అనేది చూడండి P నుంచి పాస్ అవుతుంది. సో P యొక్క పోలార్ ఏమో క్యూ నుంచి పాస్ అవుతుంది, క్యూ యొక్క పోలార్ ఏమో P నుంచి పాస్ అవుతుంది. సపోజ్ P యొక్క పోలార్ L1 అనుకుందాం. ఓకే, ఎప్పుడు పోలార్ లైనే ఉంటుంది. సో ఈ పోలార్ అనేది L1 అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? క్యూ నుంచి. సిమిలర్గా క్యూ యొక్క పోలార్ L2 అనుకుందాం. ఇప్పుడు L2 అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? P నుంచి. సో అట్లాంటి 2 పాయింట్స్నే మనం ఏమంటామంటే కాంజుగేట్ పాయింట్స్ అని అంటాం. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ కాంజుగేట్ లైన్స్. 2 lines L1 is equals to 0, L2 is equal to 0 are said to be conjugate lines if pole of line L1 is equals to 0 passes through L2 is equals to 0 and pole of L2 is equals to 0 passes through L1 is equals to 0. ఇది కూడా సింపుల్ దీని లెక్కనే, కానీ ఇక్కడ మనం పాయింట్స్ అన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ పోల్స్ గురించి డిస్కస్ చేసినాము, ఇక్కడ పోలార్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది వచ్చేసి ఒక పర్టికులర్ పోల్ యొక్క పోలార్, ఇది వచ్చేసి ఇంకొక లైన్, ఇంకొక పాయింట్ యొక్క పోలార్. పోల్ అంటే పాయింట్, పోలార్ అంటే లైన్. సో ఇప్పుడు ఈ పోలార్ ఉందా, ఈ పోలార్కి సంబంధించిన పోల్ ఉంటుందా, ఆ పోల్ అనేది ఇక్కడ నుంచి పాస్ అవుతుందంట. ఓకే, సిమిలర్గా ఈ లైన్ అంటే ఈ పోలార్ ఉంటుందా, ఈ పోలార్ యొక్క పోల్ సంబంధించిన పాయింట్ ఈ పోలార్కి సంబంధించిన పోల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనుకుందాం, ఇది Q అనుకుందాం. సో లైన్ L1 ఉందా, ఆ పోలార్కి సంబంధించిన పోల్ ఇది. సో ఇప్పుడు ఈ పోల్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? L2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ L2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఏంది? పోలార్ ఆఫ్ దిస్ Q పాయింట్. ఓకేనా, ఒకదాని పోలార్ నుంచి ఇంకొకటి పోల్ పాస్ అవుతుంది. సింపుల్ చూడండి, పోలార్ 2 నుంచి P పాస్ అవుతుంది, పోలార్ 1 నుంచి Q పాస్ అవుతుంది. సింపుల్. 2 lines L1, L2 are said to be conjugate if pole of L1 అంటే if pole of L1 is equals to 0 అంటే ఏంది? సపోజ్ ఇది L1 అనుకుందామా, ఈ L1 యొక్క పోల్ ఏంది? P. ఈ P అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది చూడండి, పాసెస్ త్రూ L2 is equals to 0. L2 నుంచి పాస్ అవుతుందా లేదా? సిమిలర్గా L2 ఉందా, L2 is equals to 0 అంటే ఏంది? ఇంకొక పాయింట్ యొక్క పోలార్ కదా. సో ఆ పాయింట్ అనేది Q అనుకుందాం. ఈ Q ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? L1 is equals to 0. సింపుల్. ఇంకా డ్రాగ్ చేయదండి. ఇన్వర్స్ పాయింట్స్. లెట్ h is equals to 0 be circle with center C and radius R. 2 points P and Q are said to be inverse points with respect to s is equals to 0 when CPQ are collinear. PQ lies on the same side of center. CP into CQ is equals to R square. సో ఈ కాన్సెప్ట్ ఎంసెట్కి ఏమంటారు, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఫిగర్ చూడండి PQ. ఓకే, ఇవి వచ్చేసి 2 పాయింట్స్. ఇప్పుడు అండ్ C వచ్చేసి సెంటర్. మనోడు ఏం చేసిండు, ఈ Pని Cని జాయిన్ చేసిండు. CQ అనేది ఒక ఈ లైన్ ఎక్కడైతే కట్ అయిందో అక్కడ ఒక Q పాయింట్ ఉంది. మనోడు ఏమంటుండంటే
ఈ క్యూపీ అనేటివి ఇన్వర్స్ పాయింట్స్ ఎప్పుడైతే అంటుండంటే ఫస్ట్ పాయింట్ సిపిక్యూ కొలీనియర్ ఉండాలి. కొలీనియర్ అంటే ఏంది? ద పాయింట్స్ విచ్ లై ఆన్ సేమ్ లైన్. మీరు గమనించినట్టయితే పిక్యూసి ఈ 3 పాయింట్లు ఒక లైన్ మీద ఉన్నాయా లేదా? ఇట్లా చూడండి, పిక్యూసి. సో 2 పాయింట్స్ ఇన్వర్స్ అవ్వాలనుకుంటే ఈ 3 కొలీనియర్ ఉండాలి. నెక్స్ట్ పి కామా క్యూ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద సెంటర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గమనించినట్టయితే ఇది సెంటరా కాదా? ఇప్పుడు ఈ సెంటర్కి 2 సైడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ సెంటర్కి 2 సైడ్స్ ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. ఇప్పుడు మీరు పీక్యూ ఎట్ సైడ్ ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ ఉన్నాయి సెంటర్కి, ఇది రైట్ సైడ్ ఆఫ్ ద సెంటర్. సో పీక్యూ అనేటివి ఏమన్నా ఒక సైడ్ ఉండాలి సెంటర్కి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే సికి లెఫ్ట్ సైడ్లు ఉన్నాయి 2, సికి రైట్ కూడా ఉండొచ్చు, కానీ ఒకటే సైడ్లో ఉండాలి, రైట్. నెక్స్ట్ సిపి ఇంటూ సిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సిపి ఇంటూ సిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అంట. అంటే సికి పీకి మధ్యలో డిస్టెన్స్ ఇంటూ సికి క్యూకి మధ్యలో డిస్టెన్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత రావాలి? ఆర్ స్క్వేర్, అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ రావాలి. సో ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే పిక్యూని మనము ఇన్వర్స్ పాయింట్స్ అని అనొచ్చు. ఓకేనా? సో దీని మీద మనకి ఇంకొక ప్రూఫ్ అంటున్న ఒక థియరం ఉంది, దాన్ని డీటెయిల్గా చూద్దాం. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడి వరకు డిస్కస్ చేసినాము? ఒక 2 పాయింట్స్ ఇన్వర్స్ పాయింట్స్ అవ్వాలంటే 3 ఇంపార్టెంట్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి, వాటి గురించి డిస్కస్ చేసినాం. అయితే ఇందులోనే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సినారియోస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఓకే, ఇన్వర్స్ పాయింట్స్ యొక్క బిహేవియర్ ఎట్లుంటుందో చూద్దాం. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మనం పిక్యూ అని అనుకున్నాం కదా, ఇందులో పి అనే పాయింట్ ఇది ఉందా? ఒకవేళ ఇది లోపల ఉందనుకోండి, దానికి సంబంధించిన క్యూ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే బయట ఉంటుంది. ఓకే, ఇప్పుడు పి బయట ఉంది కాబట్టి క్యూ లోపల ఉంది. ఒకవేళ పి లోపల ఉంది అనుకో, క్యూ బయట ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ పి లైస్ ఆన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ క్యూ లైస్ ఆన్ ఇట్. అంటే ఏంది అర్థము? సపోజ్ పి ఈడుంది అనుకో భయ్యా, అప్పుడు క్యూ కూడా ఈయన ఉంటుంది. సో పీక్యూ 2 ఒకటే అయిపోతాయి. ఓకేనా? అది ఇన్వర్స్ పాయింట్స్ యొక్క బిహేవియర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. సో 3, పి బయట ఉన్నప్పుడు క్యూ లోపల ఉంటుంది, పి లోపల ఉన్నప్పుడు క్యూ బయట ఉంటుంది, పి సర్కిల్ మీద ఉందనుకో క్యూ కూడా పి ఎక్కడుందో అక్కడనే ఉంటుంది. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ చూడండి ఇక్కడ, ద ఇన్వర్స్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఈక్వల్స్ టు 0 ఈజ్ యూనిక్. ఒక పి పాయింట్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందంటే ఒక పాయింట్ ఉండదు దానికి ఇన్వర్స్, 4-5 ఉండవు. ఇప్పుడు పికి క్యూ ఇన్వర్స్ 4, వై ఇన్వర్స్ జెడ్ ఇన్వర్స్ అట్లా ఉండదు. పి పాయింట్ క్యూ పాయింట్ 2 ఇన్వర్స్ పాయింట్స్. క్యూ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ పి అంతే, వై ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ పి ఉండదు, ఒకటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, యూనిక్ ఉంటుంది అని అర్థం. సో ఇది పక్కన పెట్టండి. ఇది అంతుందా? ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. సో చూడండి, లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బి సర్కిల్ విత్ సెంటర్ సి అండ్ రేడియస్ ఆర్. ద పోలార్ ఆఫ్ P with respect to S is equals to 0 meets CP in Q if PQ are inverse points with respect to S is equals to 0. ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ డయాగ్రామ్కి వచ్చేయండి, మళ్ళీ డయాగ్రామ్ వెళ్ళి, ఇది ఒక సర్కిల్ అనుకోండి, సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు మనకి? S is equals to 0 అనుకోమంటుండు. ఓకే, సో ఈ P అనేది ఒక పాయింటా? ఇప్పుడు ఈ పాయింట్కి పోలార్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఒక పాయింట్ అట్లా దానికి పోలార్ ఉంటుందిగా, ఇది పోల్ అయితే దీనికి పోలార్ ఏంది? ఇది అనుకుంటున్నాం పోలార్. ఓకే, పోలార్ అంటే ఏంది? లైన్. మీరు చూసినట్టయితే ఈ పోలార్ అనేది సెంటర్ని మన పీ పాయింట్ని జాయిన్ చేస్తున్నామా, ఆ లైన్ని కట్ చేస్తుందా లేదా? ఎస్, కట్ చేస్తుంది. ఎక్కడ కట్ చేస్తుంది? క్యూ దగ్గర కట్ చేస్తుంది. సో అట్లా అంటే ఈ పర్టిక్యులర్ పోల్కి సంబంధించిన పోలారు ఈ సిపి లైన్ని టచ్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడ టచ్ చేస్తుంది పోలార్? క్యూ దగ్గర. అట్లా టచ్ చేయాలంటే క్యూపి ఇన్వర్స్ పాయింట్స్ అయ్యి ఉండాలి. ఒకవేళ పీక్యూ ఇన్వర్స్ పాయింట్స్ అయితేనే ఈ పోలార్ అనేది సిపి లైన్ని టచ్ చేస్తుంది. సపోజ్ కాలేదు అనుకుందాం. ఓకే, ఇప్పుడు కాలేదు, ఈ పి ఎక్కడనో ఉంది, దీని పోలార్ ఇట్లుంది, సీడ్ ఉంది. ఓకే,
ఇప్పుడు టచ్ చేస్తుందా? టచ్ చేయట్లేదు. సరే టచ్ చేస్తుంది అనుకుందాం. పి ఎటు ఉంది? ఇటు ఉంది. క్యూ ఎటు సైడ్ ఉంది? ఇటు సైడ్ ఉంది. ఇన్వర్స్ పాయింట్స్లో మన కండిషన్ ఏంది? సి పీక్యూ ఆర్ కొలీనియర్, పీక్యూ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ సి. ఇక్కడ మీరు గమనించినట్టయితే క్యూ అనేది సికి రైట్ సైడ్లో ఉంది, పి అనేది సికి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇవి ఇన్వర్స్ పాయింట్సా? కాదు. ఓకేనా? సో ఎప్పుడైతే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో అప్పుడే అవి ఇన్వర్స్ పాయింట్స్ అవుతాయి. సో మొత్తానికి ఏమంటుండు, ఆ పోలారు క్యూ దగ్గర మీట్ అవ్వాలంటే పీక్యూ ఇన్వర్స్ అవ్వాలంటుండు. కరెక్టే. సో ఇట్లా ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్. సపోజ్ పోలార్ ఆఫ్ పీ మీట్స్ సిపి ఇన్ క్యూ అనుకున్నాడు. ఓకే, ఇది సిపి. ఓకే, ఈ పాయింట్ పి యొక్క పోలార్ వచ్చేసి ఇట్లా అని క్యూని మీట్ అయింది అంటుండు, అనుకోమంటుండు కొంచెం సేపటికి. ఓకే అనుకున్నా. ఎస్ అంటే ఏం చెప్పండి? ఇట్ రిప్రజెంట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² + 2gx + 2fy + c. సెంటర్ ఏంది? -g, -f. రేడియస్ ఏంది చెప్పండి? r = √g² + f² - c. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏంది పోలార్ మన ఈ సిపిని టచ్ అవుతుందని చూపించాలి కదా. చూపిద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, పోలార్ కనుక్కుంటున్నా. పోలార్ ఎట్లా కనుక్కుంటాం? పోలార్ ఈక్వేషన్ ఫార్ములా ఉంది. ఏంది అది? S1 = 0. సో S1 = 0 అంటే చాలామందికి తెలుసు S1 అంటే ఏందో. సో S1ని రాసుకున్నా, తర్వాత రీఅరేంజ్ చేసి రాసిన ఇట్లా వచ్చింది. x1 + g × x + y1 + f × y + gx1 + fy1 + c. సింపుల్గా వీటన్నిటిని మల్టిప్లై చేయండి. ఫస్ట్ మల్టిప్లై చేసిన తర్వాత ఏంటంటే ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర రాయండి, వై టర్మ్స్ ఒక దగ్గర రాయండి, కాన్స్టెంట్ ఒక దగ్గర రాయండి. కాన్స్టెంట్ ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే x1 y1లో ఉన్న టర్మ్స్ ఏవైతున్నాయో ఓకే అవన్నీ కాన్స్టెంట్స్ అని అర్థం. ఓకే, సో ఇవి కాన్స్టెంట్స్, ఇవి ఎక్స్ టర్మ్స్, వై టర్మ్స్. సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఒక లైన్ ఈక్వేషనా. సరే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ లైన్ ఈక్వేషన్కి స్లోప్ కనుక్కుంటున్నా. స్లోప్ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి? స్లోప్ ఆఫ్ ax + by + c = 0 ఇస్ నథింగ్ బట్ -a/b కదా. సో ఇక్కడ a ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ x1 + g. b ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ y, విచ్ ఇస్ నథింగ్ బట్ y1 + f. సో స్లోప్ ఆఫ్ పోలార్ = -a/b అంటే మైనస్ ఆఫ్ x1 + g బై b ఎంత? y1 + f. ఇది వచ్చేసి పోలార్ స్లోప్. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ x1 y1 - g, -f. x1 y1 - c - g అంటే ఏంది? సికి పీకి అంటే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసే లైన్ ఉందా, దానికి స్లోప్ కనుక్కున్నా. ఎంత వచ్చింది నాకు? -f + φ1 - g + x1. మైనస్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండు స్లోప్స్ని మల్టిప్లై చేస్తున్నా. ఈ స్లోప్ని ఓకే మల్టిప్లై చేసిన. ఈ స్లోప్ని మల్టిప్లై చేస్తే నాకేమొచ్చింది? -1 వచ్చింది. అరే బాప్రే, -1 వచ్చిందంటే దాని అర్థమైంది. రెండు స్లోప్స్ని మల్టిప్లై చేస్తే నాకు -1 వస్తుందంటే దాని అర్థమైంది ఆ 2 లైన్స్ పర్పెండిక్యులర్ అని అర్థం. ఎప్పుడైతే 2 లైన్స్ పర్పెండిక్యులర్ అవుతుందో ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ = -1 వస్తుంది. ఇక్కడ నేను ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ చేస్తే -1 వచ్చిందంటే దాన్ని బట్టి నేను ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ అని అర్థం. ఇంకోటి కూడా అర్థం చేసుకోవచ్చు, భయ్యా పర్పెండిక్యులర్ అంటే మీట్ అవ్వాలి కదా భయ్యా, మీట్ అవుతున్నాయి. సో మనం చూడండి, మీట్స్ సిపి ఇన్ క్యూ. ఓకే, ఆ పోలారు క్యూ దగ్గర మీట్ అవ్వాలా అంటే అవి రెండు ఇన్వర్స్ పాయింట్స్ అయి ఉండాలా లేదా? ఇక్కడ మీట్ అవుతున్నాయి అంటే దాని అర్థమైంది మనం సగం దూరం వచ్చేసినాం. ఓకే, ఒక స్టెప్ అయిపోయింది, మీట్ అవుతున్నాయి బాయ్ అంటే అది ఇన్వర్స్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ చూడండి ఈ రెండు కండిషన్స్ ఉన్నాయి. ఈ రెండు కండిషన్స్ మనం తర్వాత ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ సిపి × సిక్యూ = r² ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఇది ప్రూవ్ అయిపోయిందంటే ఇవన్నీ ప్రూవ్ అయిపోయినట్టే. ఓకేనా? చలో. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే సిక్యూ కనుక్కుంటున్నా. సిక్యూ అంటే ఏంది చెప్పండి? ఇది పోలార్ కదా. ఇప్పుడు ఇది పోలార్ చూడండి, ఇది పోలార్ అనుకుందాం. ఈ లైన్ ఇది క్యూ అనుకుందాం. ఓకే, ఇది సెంటర్ అనుకుందాం. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఓకే పాయింట్ పెట్టుకుందాం ఫస్ట్. సెంటర్, ఇప్పుడు సెంటర్ నుంచి డిస్టెన్స్ని ఏమంటాం చెప్పండి? పర్పెండిక్యులర్ డిస్టెన్సా కదా లైన్కి. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంది? mod of ax1 + by1 + c √a² + b². అవునా కాదా? రైట్. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? లెంత్ సిక్యూ కదా, ఈ పాయింట్ సిక్యూ కాబట్టి సిక్యూ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్, అంటే సెంటర్ టు ద పోలార్ లైన్. సో పోలార్ లైన్ ఏది మనకి? ఇది. సో ఇప్పుడు ఫార్ములా ఏంది? mod of ax1 అంటే ఏ ఎంత ఉంది? x1 + g. x1 + g × x1 అంటే ఏంది? సెంటర్ కదా. సో సెంటర్లో x పాయింట్ ఏంది? -g ప్లస్ y1 + f × y పాయింట్ ఏంది? -f ప్లస్ కాన్స్టెంట్ ఏంది? gx1 + fy1 + c √,
చూడండి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ ఇది బి ఇది. సో రూట్ ఆఫ్ x1 ప్లస్ g హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ f హోల్ స్క్వేర్. సో CQ ఇది ఈక్వల్స్ టు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసిరు అనుకోండి మీకు ఏమవుతుంది అంటే -x1g ప్లస్ x1g మైనస్ y1f ప్లస్ y1f అవి ఎగిరిపోతాయి బై రూట్ ఆఫ్ x1 ప్లస్ g హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ f హోల్ స్క్వేర్. సో CQ ఇది ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఏం మిగులుతుంది అంటే -g స్క్వేర్ మైనస్ f స్క్వేర్ ప్లస్ c మిగులుతుంది. మైనస్ కామన్ తీస్తే g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c బై cp రాసిన. అయ్యో బాబు ఇదేంది అంటే చూడండి రూట్ ఆఫ్ x1 ప్లస్ g హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ f హోల్ స్క్వేర్ అంటే మీరు గమనించినట్టయితే cpకి డిస్టెన్స్ చూడండి. cpకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడనే రాస్తున్నాం చూడండి. cpకి డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్టెన్స్ ఫార్ములా ఏంది? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే x1 మైనస్ ఆఫ్ మైనస్ g హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ ఆఫ్ మైనస్ f హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ x1 ప్లస్ g హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ f హోల్ స్క్వేర్. అవునా కదా? సో ఇక్కడ చూడండి రెండు సేమ్ ఉన్నాయా లేదా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ పి. సో నేను దీని ప్లేస్లో సిపి అని పెట్టేసిన సింపుల్గా. ఓకే ఇప్పుడు సిపిని పంపించిన. సిపి ఇంటూ సిక్యూ ఎంత వచ్చింది మనకి చెప్పండి. నేను ఆర్ స్క్వేర్ రాసిన. ఈ మోడ్ ఆఫ్ మైనస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఆర్ ఎంత ఉంది చెప్పండి? రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి కదా. స్క్వేర్ చేయండి. ఆర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఎట్లా చెప్పండి? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే మీకోసం చేస్తా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సియా కదా. ఇప్పుడు మోడ్ ఆఫ్ సంథింగ్ మోడ్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్ కదా. సో మోడ్ ఆఫ్ మైనస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి విల్ బికమ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ప్లస్ ఆర్ స్క్వేర్ పెట్టొచ్చా? ఎస్. సో సిపి ఇంటూ సిక్యూ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో థర్డ్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ చూద్దాం. మీరు ఇందాకనే చెప్పినాం ఈ రెండు పర్పెండిక్యులర్ అని తేలినప్పుడు ఈ పాయింట్ అనేది ఒక దగ్గర టచ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ పాయింట్ క్యూ అనేది మీరు గమనించినట్టయితే ఈ లైన్ మీద ఉంటుందా ఉండదా? సిపి లైన్ మీద డెఫినెట్గా ఉంటుంది. అంటే 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయి కాబట్టి అది కొలీనియర్. నెక్స్ట్ పీక్యూ లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద సి. డెఫినెట్గా పీక్యూ అనేది ఒకటే సైడ్లో ఉంటుంది. నెక్స్ట్ సిపి ఇంటూ సిక్యూ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. 3 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఇది పోల్ అయితే ఓకే ఈ పాయింట్ పోల్ అయితే దాని యొక్క పోలార్ ఉందా? ఆ పోలార్ అనేది సెంటర్ని పోల్ని జాయిన్ చేసే లైన్ ఉందా? డెఫినెట్గా మీట్ అవుతుంది. ఓకే మళ్ళీ ఒకసారి సర్కిల్ ఇది వచ్చేసి పాయింట్. ఈ పాయింట్ యొక్క పోలార్ అంటే ఈ పోల్ యొక్క పోలార్ ఏంది? ఇట్లుంది. ఓకే ఓకే సో ఇప్పుడు ఈ సిని పిని జాయిన్ చేసేటప్పుడు డెఫినెట్గా ఈ పోలార్ అనేది ఈ సిపి లైన్ని టచ్ అవుతుంది. డెఫినెట్గా టచ్ అవుతుంది. అండ్ ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ పీ పాయింట్ అండ్ ఈ పోలారు సిపి లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ 2 ఇన్వర్స్ పాయింట్స్ అని అర్థం. ఓకేనా? గంతే, వెరీ వెరీ సింపుల్. అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఉంటాయి. అవి మనకి ఇక్కడ అవసరం లేదు. ఎంసెట్లో నేను మళ్ళీ ఎంసెట్ డిస్కస్ చేసినప్పుడు చెప్తా. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.